బెజవాడ చిగురుటాకులా ఉనికిపోతుంది. ఉప్పెనలా ముంచెత్తిన వరద జీవితాలను సర్వనాశనం చేసింది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం చూపిస్తోంది. గంటకు పెరుగుతున్న ప్రవాహంతో ఇప్పటికే అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మొత్తం 70 గేట్లను ఎత్తి పూర్తిగా నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ఇవాళ ఉదయం నాటికి ప్రకాశం బ్యారేజ్ చేసే వరద 11 లక్షల క్యూసెక్లకు చేరుకుంది. ఇప్పటి వరకు వచ్చిన వరదల్లో ఇది రెండో అతిపెద్ద వరదగా నిలవనుంది. ప్రకాశం బ్యారేజీకి 1903లో అత్యధిక వరద వచ్చింది. 11,90,000 క్యూసెక్ల వరద నాడు రికార్డు అయింది. ఆ తర్వాత 2009 అక్టోబర్ 5న ప్రకాశం బ్యారేజీలోకి 11,10,000 క్యూసెక్ల వరద విలయం సృష్టించింది. ఇక ఇప్పుడు 24 గంటల్లోనే ఏకంగా 6 లక్షల క్యూసెక్ల వరద పెరిగింది. దీంతో వచ్చిన వరదను వచ్చినట్టు అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తంగా 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు విజయవాడ అతలాకుతలమైంది. చాలా వరకు కూడా రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇటువైపు ప్రకాశం బ్యారేజీకి కూడా వరద ఉధృతి పెరుగుతూ వస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర మనకి లైవ్లో అందిస్తారు. సురేంద్ర, మొత్తం విజయవాడ అంతా చిగురుటాకులా వణుకుతోంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. డీటెయిల్స్ అంటే ఎస్ కార్తిక్, గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో విజయవాడ అతలాకుతలవుతుందని చెప్పాలి. ఎక్కడికెక్కడ వాటర్ నిలిచిపోయి నానా అవస్థలు పడుతున్న పరిస్థితి. నిన్న బొడబేరు పొంగడంతో దాదాపు 30,000 ఇల్లులు నీట మునిగాయని చెప్పి అధికారిక లెక్కలు చెబుతున్న పరిస్థితి. వాళ్ళంతా కూడా ఇళ్లలోనే సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో ఆహారం నీళ్ళ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆహాకారాలు కనిపిస్తాయి. ఎవరిని కదిపినా కానీ కన్నీటి గాథలు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే చిన్న ఉద్యోగులు అంటే చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించే వాళ్ళు ఎక్కువ మంది ఆ సింగనగర్, పాయకాపురం, ప్రకాష్ నగర్ ఏరియాలో ఎక్కువ మంది ఉంటారో ఆ ప్రాంతం అంతా కూడా నిన్న నీట మునిగిన పరిస్థితి. కనీసం సహాయ చర్య కూడా ప్రభుత్వం నుంచి అందకపోవడంతో వాళ్ళ బాధలు వర్ణనాతీతమని చెప్పాలి. చిన్నపిల్లలతోటి, వృద్ధులతోటి చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సహాయ చర్యలు ప్రారంభమైన కొద్దిసేపటికే సీఎం వస్తున్నాడని మళ్ళీ సహాయ చర్యలని నిలుపుదల చేశారు. ఈ లోపు చీకటి పడడంతో వరద ఉధృతి మరింత పెరగడంతో సహాయ చర్యలు ముందుకు సాగని పరిస్థితి అయితే కనిపించింది. అర్ధరాత్రి ఆగమేఘాల మీద సీఎం మళ్ళీ ఇంకోసారి పర్యటించినా కానీ అదే పరిస్థితి ఇంకా ఆ ప్రాంతంలో కొనసాగుతుంది. వరదని అంచనా వేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవడంతో ఈ పెను ప్రమాదం వచ్చిందని చెప్పి ప్రభుత్వాది నేతలు చెబుతున్నారు. అధికార మంత్రులంతా కూడా ఈ రోజు ఉండాలంటూ సీఎం కూడా ప్రకటించారు. కానీ అక్కడ ఉన్న ఎవరైతే వరదలో చిక్కుకొని ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇంకా వాటర్ కానీ, మంచినీళ్ళు కానీ, కనీసం ఫుడ్ కానీ అందే పరిస్థితి లేదు. ఎక్కువ మంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి కనీసం పాలు కూడా అందే పరిస్థితి లేదంటూ వాళ్ళంతా ఆహాకారాలు పెడుతున్న పరిస్థితి. మమ్మల్ని ఆదుకోండి, మేము మిగతా టైంలో ఓట్ల కోసం వచ్చేవాళ్ళు కాదు, ఈ టైంలో మా కోసం వచ్చేవాళ్ళు మాకు కావాలంటూ కూడా వాళ్ళు ఆహాకారాలు పెడుతున్నారు. చాలా మంది నిన్న ఉదయం అంతా బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి మళ్ళీ సింగనగర్ లోపలికి వచ్చేటప్పటికి వరద పూర్తిగా చుట్టుముట్టడంతో ఇంట్లో పిల్లలు, భార్య, తల్లిదండ్రులు ఎలా ఉన్నారని చాలా మంది ఆందోళన చెందుతున్న. రాత్రి చూసాం మనం 10-11 గంటలకు కూడా అక్కడ ఫ్లైఓవర్ మీద, సింగనగర్ ఫ్లైఓవర్ మీద వాళ్ళంతా కూడా రాత్రి పడుకున్న పరిస్థితి. పునరావాసాలకు వెళ్ళకుండా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వరద సభ్యులు ఉన్నారా లేకపోతే ఏమైందని ఒక ఆందోళన అయితే ఇక్కడ స్థానికంగా ప్రజలు నెలకొంది. మరొక పక్క ప్రకాశం బ్యారేజీ కూడా వరద భారీ స్థాయిలో వచ్చింది. దాదాపు 100 ఏళ్లలో ఇంత వరద రావడం ఇప్పుడే చూడాలి. దాదాపు 11,20,000 క్యూసెక్ల వాటర్ ప్రకాశం బ్యారేజీకి వచ్చింది. ఆయకట్టుకు మించి వరద రావడం కూడా ఒక ప్రమాదాన్ని సూచిస్తుందని చెప్పొచ్చు. పూర్తిగా ఎక్కడైతే లీకేజ్లు పడే అవకాశం ఉందో, గంటలు కొట్టే అవకాశం ఉందో అక్కడ ఇసుక బస్తాలతోటి అధికారులంతా కూడా సహాయక చర్యలు చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి కూడా మొత్తం అధికారులంతా కూడా ఆ ప్రకాశం బ్యారేజీ సమీపంలో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉండాలంటూ అధికారులు ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తం ఈ పరిస్థితి అంతా చూస్తే విజయవాడలో ఉన్న ప్రజలంతా కూడా ఒక భయాందోళనలో ఉన్నారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్న పరిస్థితి. ఏ క్షణానికి ఏ ప్రమాదం ముంచుకొస్తుందని ఒక ఆందోళన అయితే అందరిలో ఉంది. సింగనగర్లో బుడమేరు ఇంకా వరద ఉధృతి తగ్గలేదు. ఏ సమయానికి తగ్గుతుందో అనే పరిస్థితి అర్థం కావట్లేదు. అధికారులు కూడా అంచనా వేయలేకపోవడంతో పూర్తి ఆందోళనలు అయితే విజయవాడ నగరవాసులు ఉన్నారనే చెప్పాలి కార్తిక్. అండ్ ఇంకోటి సురేంద్ర, ఇప్పుడు బుడమేరుకి సంబంధించి చాలా వరకు ఆ అధికారులు అంచనా వేయాలి. ఇంకోటి ఏంటంటే ప్రజల్ని అప్రమత్తం చేయాలి. కానీ ఎందుకు అప్రమత్తం చేయలేకపోయారు, ఎందుకు అంచనా వేయలేకపోయారు? ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా కనీసం అధికారులు అంచనా వేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎందుకు వేయలేకపోయారు? లోపం ఎక్కడుంది?
అంటే పూర్తిగా బుడమేరకు వరద వస్తుందని తెలుసు కానీ ఇంత పెద్ద ఎత్తున వరద వస్తుందని అధికారులు అయితే అంచనా వేయలేకపోయారు. గతంలో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థ చాలా బలంగా పనిచేసింది. ఏ చిన్న ప్రమాదం వచ్చినా కానీ ప్రజల్ని ఎలక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నించారు. కానీ నిన్న మాత్రం వాలంటరీ వ్యవస్థ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇళ్ళకి వెళ్ళి చెప్పే అవకాశం లేదు, ఎవరిని ఎలక్ట్ చేసే అవకాశం లేదు, వాళ్ళకి సహాయ చర్యలు అందించే అవకాశం కూడా లేకుండా పోయింది. పూర్తిగా అంటే ప్రతి 50 మందికి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ పనిచేస్తారు. కానీ ఇప్పుడు అసలు ఆ ప్రాంతం అంతా దాదాపు 30,000 ఇల్లులు 30,000 కుటుంబాలు అక్కడ నిరాశ్రయాలు అయ్యాయి అంటేనే ఆ పరిస్థితి తీవ్రత ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా అధికారులు విఫలమైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెండు బుడమేరకు వచ్చే వరదని జనరల్గా కృష్ణానదిలో ఎక్కువ కలుపుతూ ఉంటారని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. కానీ కృష్ణానదిలో కలపకండి ఈసారి, ఎందుకంటే కృష్ణానదిలో కూడా వరద ఉంది కాబట్టి బుడమేరికి యాసిడ్ వచ్చిన వరదని బుడమేరికి వదలడంతో ఎక్కడికక్కడ గంటలు కొట్టాయి. ఆ గంటలు కొట్టిన ప్రభావంతో వాటర్ అంతా కూడా ఊర్ల మీదకి వచ్చిందంటూ కూడా అధికారులు అయితే ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు. ఎందుకంటే అధికారికంగా చెబితే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద వేటు పడుతుంది. కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆఫ్ ద రికార్డులో వాళ్ళంతా మాట్లాడుతున్న పరిస్థితి. సహాయ చర్యలు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ అంత ఎక్కువగా వస్తుంది. దాదాపు 12 అడుగులు 18 అడుగులు 20 అడుగులు లోతుల్లో వాళ్ళ ఇల్లులన్నీ కూడా ఉన్నాయి. ఎవరు ఉన్నారా ఎవరు పోయారా అనేది కూడా ఇప్పటికీ అంచనా వేయలేని పరిస్థితి. ప్రాణ నష్టం జరగలేదని చెప్తున్నప్పటికీ లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే సింగనగర్ ఫ్లైఓవర్ని దాదాపు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల వరకు కూడా వరద ప్రవాహం ఉంది. దాదాపు మనం చూస్తే అన్ని గృహాలు కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయిన పరిస్థితి. ఆస్తి నష్టం ఇప్పటివరకు జరిగిందని ఒక క్లారిటీ ఉన్నా ప్రాణ నష్టానికి వచ్చేసరికి ఒక క్లారిటీ లేదు. నిన్న వరదల్లో కూడా ఒక ఆవిడ చనిపోవడం కూడా మనం చూసాము. సీఎం వస్తున్న హడావిడిలో పూర్తిగా బాడీని కూడా తరలించిన పరిస్థితి. ఇటువంటి ఇంకేమైనా ఘటనలు జరిగాయి అనేది కూడా ఒక అంచనాకైతే అధికారులు ఇప్పటికీ రాలేకపోతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇప్పటికే బోట్లను తీసుకొచ్చి సహాయ చర్యలు ముమ్మరం చేస్తున్నామంటూ అధికారులు చెప్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 4 బృందాలు వచ్చినా పెద్ద ఉపయోగం లేకుండా అయిపోయింది. మరొక 10 బృందాలు ఈరోజు ఏర్పాటు చేస్తామంటూ సీఎం చంద్రబాబు నిన్న హామీ ఇచ్చారు. ఎక్కడికక్కడ అర్ధరాత్రి వెళ్తున్న సీఎం కూడా ప్రజల ఆర్తనాదాలే పూర్తిగా వినిపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. రెండు ఒకటే